శరీరంతో ఉప్పొంగుచున్నామా లేకపోతే క్రీస్తును అడ్డుకునే ఆరాధన మనం చేస్తున్నామా అనేది మనం ఎప్పుడు కూడా మనం ఆలోచించుకోవాలి. చాలా మంది ఆయన అన్న భాస్కర్ కాదైనా అంటే సంగతి పెద్ద మాట అప్పుడప్పుడు వాటిని చూపిస్తారు. భాస్కర్ చేస్తారు చాలా బాగా చెప్పారండి. లోతలకు ఉంది అవుతుంది ఆయన అండి చాలా దారుణం అండి. వాక్యం అయితే చెరగేస్తున్నాడండి. నాకు నచ్చిందని నాకు అడిగింది. ఇప్పుడు ఈ సమరస్త్రీ అలాగే ఉంది. యాకోబు కంటే నీ నీళ్ళు చాలా గొప్పవని ఆయన అంటుంది. ఇప్పటికి 5 భర్తలు ఆరాధన చూసారు ఎలా ఉన్నాయి. నేను మాట్లాడుతున్నాను తెలియకంటే గ్రహింపు లేక తెలియక ఈ అంతే అంతకంటే ఏం లేదు. ఒక ఆవిడ నేను అక్కడ చెప్తున్నాను అనమాట. ఒక గ్రామంలో నేను చెప్తున్నప్పుడు ఆమె పైకి చదువుతుంది. ఇలా నా మొహమ్మకు చూడలేదు. ఎందుకనే వాకి చెప్తున్నప్పుడు నా మొహమ్మకు చూడకపోతే నేనే చెప్తాను. ఇలా చూసేసుకుని బుర్రగా ఇలా చేసుకుని ముసుకేసేసుకుని ఇలాగే చూస్తుంది. ఇంకా చాలా మంది ఇలా చూసి ఏమో అలా చూస్తుంది. నా మొహమ్మకు చూస్తున్నాను అంటే నాకు అలా అలవాటు అయిందండి. నేను మా చర్చిలో వెళ్ళినప్పుడు కూడా నేను భాస్కర్ మొహమ్మకు చూడను. నేను ఆయన చెప్పింది ఉందో లేదో నేను చూసుకుంటానంటే భాస్కర్ మొహం భాస్కర్ మొహం చూడకపోతే నీకు ఉపదేశం ఎలా వస్తుంది? ఉదయ పవిత్రత మంచి మనసాక్షి మరి నీకు ఎలా వస్తుంది? భాస్కర్ నుంచి కదా రావాలంటే నాకు భాస్కర్ నచ్చండి. నీకు అర్థమైంది ఇది ఎంత అమాయకం అండి. భాస్కర్ నచ్చకపోతే ఇక ఎలా ఉంటుందో చెప్పండి. కొన్ని సంఘాలలో ఎలా ఉంటుందో తెలిసిన చర్చిని ప్రేమిస్తారండి. సంఘాన్ని ప్రేమిస్తారు, నీకు ప్రేమిస్తారు. కింద భాస్కర్ గురించి మాటలు చెప్తున్నాను. మీరు ఎందుకు అంటాడబ్బా అన్నయ్యలు అంటాడు ఎలా ఉంటాడు అలా ఉంటాడు. పక్కన వాళ్ళు ఇంకొకరు చెప్పాడు అనుకో, వెనకున్న వాళ్ళు ముందున్న వాళ్ళకి చెప్పాడు అనుకో, ముందున్న వాళ్ళు వెనకున్న వాళ్ళకి చెప్పాడు అనుకో, మీకు నేను చెప్తున్న వర్తమానికి వస్తుందా అట్లా? మీ మనసు సాటిస్ఫై అవుతారా మీరు? అంటే సాటిస్ఫై లేని ఆరాధన మాట ఇది. తృప్తి లేని ఆరాధన. ఎందుకు ఎత్తనట్టు కానుకలు సమర్పించావు గంటన్నర నువ్వు కూర్చున్నా టైం వేస్తే కదా నీకు. పిల్లలు అందరూ బాగుంటారు. భాస్కర్ బయటకు వచ్చిన తర్వాత తింటారు. ఇది ఎక్కడ ఇదంతా ఏంటంటే మనకి తీసుకుంటే కాదు కానీ పిల్లరా తెలియక వెళ్ళిపోతున్నారంటే. అందుకనే యేసుప్రభు కూడా ఇలా చూడండి, అందరూ నాయన చూడండి అందుకే అన్న యేసుప్రభు కూడా సమరస్త్రీని ఏమన్నాడంటే, అమ్మా తెలియని దానిని మీరు చెప్పండి ఆరాధిస్తున్నారు. మేము చెప్పండి మీకు తెలుసుంటే చెప్పండి అన్నారు. ప్రశ్న ఆన్సర్ అడిగినా నేను ఒకటి తెలుసుంటే చెప్పండి. అమ్మా మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దానిని మేము ఆరాధిస్తున్నాం. అది ఎప్పుడు కూడా ఆరాధన చేసినప్పుడు తెలుసుకుని ఆరాధించాలి. తెలియక ఆరాధించారనుకోండి సరే ఇచ్చ ఉప్పుకోమంటే ఈ ఉప్పు అమ్మడం అనేది ఎక్కడికి వెళ్ళిపోతుందో శరీరంతో ఆరాధిస్తే శిరస్సు నుంచి మీరు ఏం పొందుకోవాలంటే జీవాన్ని పొందుకోవాలి. శిరస్సు నుంచి మీరు ఏం పొందుకోవాలంటే అభివృద్ధిని పొందుకోవాలి మీరు. ఎందుకంటే ఆరాధనలో ఫెయిల్ అయ్యారు పిల్లరా. ఆరాధనకి ఎందుకు వస్తున్నట్టు జీవాన్ని పొందుకోవడానికి.